హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ నేవీ నుంచి ట్రేడ్ మ్యాన్ పోస్టులుగా నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అయితే భారీ సంఖ్యలో వేకెన్సీ అని ఉండడం జరిగింది. దీంట్లో టోటల్ వేకెన్సీ మనం చూసుకుంటే 1531 వేకెన్సీ అని ఉండడం జరిగిందండి. వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందామండి. అయితే తెలుసుకునే ముందు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవడం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము వీడియో డీటెయిల్స్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ చూసుకుంటే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, February 19 రావడం జరిగిందండి. అయితే దీంట్లో వివిధ రకాల పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ సి వేకెన్సీ అండి. అయితే ఫస్ట్ శాలరీని చూసుకుంటే స్టార్టింగ్ 19,900 నుంచి 63,200 వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అదేవిధంగా ట్రేడ్స్, అదేవిధంగా వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా, అదేవిధంగా టోటల్ వేకెన్సీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసుకోవచ్చండి. డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే పవర్ ఎలక్ట్రీషియన్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. టోటల్ పోస్టులు దీంట్లో మనం చూసుకుంటే 164 వేకెన్సీ అని ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గానే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా దీంట్లో సపరేట్గా కేటగిరీస్ అనేది ఇవ్వడం జరిగిందండి, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రో ప్లేట్ అండి. దీనికి ఎలక్ట్రో ప్లేట్ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. టోటల్ వేకెన్సీ దీంట్లో మనం చూసుకుంటే 10 ఇవ్వడం జరిగిందండి. ఇంజన్ ఫిట్టర్ అండి, ఫిట్టర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే 163 వేకెన్సీ అని ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఫౌండరీ అండి, ఫౌండరీ మ్యాన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది టోటల్ వేకెన్సీ మనం చూసుకుంటే ఇక్కడ 6 ఇవ్వడం జరిగింది. తర్వాత పెయింటర్ మేకర్ అండి. అయితే పెయింటర్ మేకర్, అదేవిధంగా మోల్డర్, ఫౌండరీ మ్యాన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. టోటల్ వేకెన్సీ దీంట్లో మనం చూసుకుంటే 8 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఐసీఈ ఫిట్టర్ అండి, డీజిల్ మెకానిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 110 ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా అనేది మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్ట్రుమేషన్ ఫిట్టర్ అండి. అయితే ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. టోటల్ వేకెన్సీ 31 వేకెన్సీ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మిషనిస్ట్ అండి. మిషనిస్ట్ వాళ్ళు అనేది ఇక్కడ చూసుకుంటే మిషనిస్ట్ అండ్ టర్నర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. 70 వేకెన్సీ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మిల్వేట్ ఫిట్టర్ అండి. అయితే మెకానిక్ మిషన్, అదేవిధంగా టూల్ మెయింటెనెన్స్, అదేవిధంగా మిల్వేట్ ఎంటీఎం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. టోటల్ వేకెన్సీ 51 ఇవ్వడం జరిగింది. చూసుకుంటే పెయింటర్ అండి, పెయింటర్ జనరల్, అదేవిధంగా పెయింటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. టోటల్ వేకెన్సీ మనం దీంట్లో చూసుకుంటే 27 ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ప్లేటర్. అయితే దీంట్లో స్విఫ్ట్ వెయిట్ స్టీల్ అండి, అదేవిధంగా సీట్ మెటల్ వర్కర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టోటల్ వేకెన్సీ 60 ఇవ్వడం జరిగింది. సీట్ మెటల్ వర్కర్ అండి. అయితే టోటల్ వేకెన్సీ 10 ఇవ్వడం జరిగిందండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ పైప్ ఫిట్టర్. అయితే పైప్ ఫిట్టర్, అదేవిధంగా ప్లంబర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే టోటల్ వేకెన్సీ 77 ఉండడం జరిగింది. అంటే రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ ఫిట్టర్ అండి. అయితే మెకానిక్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 46 వేకెన్సీ. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే టైలర్ అండి, టైలర్ జనరల్, అదేవిధంగా టైలర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టోటల్ పోస్టులు చూసుకుంటే ఇక్కడ మనం 17 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెల్డర్. అయితే వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అండ్ వెల్డర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 89 వేకెన్సీ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే రాడర్ ఫిట్టర్ అండి, రాడర్ ఫిట్టర్, అదేవిధంగా మెకానిక్, రేడియో, రాడర్, ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్, మెకానిక్ అని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. టోటల్ వేకెన్సీ మనం చూసుకుంటే ఇక్కడ 37 వేకెన్సీ. అదేవిధంగా రేడియో ఫిట్టర్ అండి. దీంట్లో రేడియో ఫిట్టర్, మెకానిక్, రేడియో, రాడర్, ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్, మెకానిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. దట్ టోటల్ వేకెన్సీ 21 వేకెన్సీస్. రిగ్గర్ అండి, 55 వేకెన్సీ ఇవ్వడం జరిగిందండి, మీరు చూసుకోవచ్చు. అయితే ఆన్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే స్విఫ్ట్ వుడ్ కార్పెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. టోటల్ వేకెన్సీ దీంట్లో మనం చూసుకుంటే 102 వేకెన్సీ అని కేటాయించడం జరిగింది. డిజిగ్నేటెడ్ అండ్ నాన్ డిజిగ్నేటెడ్ అని కేటాయించడం జరిగిందండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ నాన్ డిజిగ్నేటెడ్లో మనం చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే బ్లాక్ స్మిత్. అయితే ఫర్క్యూ అండ్ హిట్ ట్రీట్మెంట్ అండ్ బ్లాక్ స్మిత్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టోటల్ 7 వేకెన్సీస్. అదేవిధంగా బాయిలర్ మేకర్ 21 వేకెన్సీస్ అండి. నెక్స్ట్ సివిల్ వర్కర్ అయితే 38 వేకెన్సీస్. కంప్యూటర్ ఫిట్టర్ అండి, అయితే 12 వేకెన్సీస్. ఎలక్ట్రానిక్ ఫిట్టర్ అండి, అయితే 47 వేకెన్సీస్. గ్రే ఫిట్టర్ అయితే ఇక్కడ టోటల్ చూసుకుంటే 7 వేకెన్సీస్. మిషనరీ కంట్రోల్ ఫిట్టర్ 8 వేకెన్సీస్. సోనార్ ఫిట్టర్ అయితే 19 వేకెన్సీస్. వెపన్ ఫిట్టర్ 47 వేకెన్సీస్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే హార్ట్ ఇన్స్టులేటర్ అండి, 3 వేకెన్సీస్. ఆ తర్వాత సిఫ్ ఫిట్టర్ అండి, అయితే 17 వేకెన్సీస్. జీటీ ఫిట్టర్ 36 వేకెన్సీస్. ఐసీఈ ఫిట్టర్ క్రేన్ అండి, 89 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అయితే టోటల్ వేకెన్సీ మనం చూసుకుంటే 1531 వేకెన్సీ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి, అది కూడా నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు ఇక్కడ మిలిటరీ సర్వీస్ మీరు చేసి ఉండాలండి. 3 ఇయర్స్ ప్లస్ అనేది మీరు మిలిటరీ సర్వీస్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఎక్సర్వీస్ మ్యాన్ కేటగిరీ మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సాధారణంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ 10th పాటు మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ కంపల్సరీ చేసి ఉండాలని చెప్పడం జరిగింది. అది కూడా మీరు రిలేటివ్ ట్రేడ్లో అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలండి. ఐటీ లేకపోయినా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగిందండి. అయితే దేంట్లో మీరు చేసి ఉండాలని ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది. అయితే వేరే ట్రేడ్లో కాకుండా నావల్ డాక్ యార్డ్లో మాత్రం మీరు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. లేదా ఇక్కడ ఆర్మీ, అదే నేవీ, ఎయిర్ ఫోర్స్లో మీరు ఏదైనా టెక్నికల్ బ్రాంచ్లో మీరు వర్క్ చేసిన వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. ఓన్లీ వాళ్ళకు మాత్రమే ఇది ఎలిజిబుల్ అండి. తక్కువ కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లాస్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి చూసుకోవచ్చు. నావల్ అప్రెంటిస్‌షిప్ అని ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీ చూసి అప్రెంటిస్ ఆఫ్ డాక్యార్డ్ అప్రెంటిస్‌షిప్ స్కూల్ ఆఫ్ ఇండియన్ నేవీ అని చెప్పడం జరిగింది. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి. అయితే తక్కువ ఫ్రెండ్స్. అదేవిధంగా ఎగ్జామ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు సిలబస్ అనేది మీరు చూసుకోవచ్చండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 మార్క్స్ అండి, న్యూమరికల్ అప్టిట్యూడ్ నుంచి 10 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్క్స్ అండి. అదేవిధంగా రిలేటివ్ ట్రేడ్ నుంచి ఇక్కడ 50 మార్క్స్ అనేది ఇక్కడ కేటాయించడం జరిగిందని చెప్పడం జరిగిందండి. మీ అప్రెంటిస్‌షిప్ స్కూల్లో సిలబస్ చెప్తారు కదండి, అదే ఇక్కడ టోటల్ 100 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా అందరికీ మంచి అవకాశం ఇది. అయితే ఆన్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే. సో ఫ్రెండ్స్, ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన రోజు నుంచి 3 రోజుల్లోపు ఇది అయితే ఆన్లైన్ ఇది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే లాస్ట్ డేట్ మనం చూసుకుంటే March 20 వరకు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.